కాశ్మీర్‌లో కొత్త గేమ్ స్టార్ట్ అయింది. ఏంటయ్యా ఆ గేమ్ అంటే, అక్కడ ఉన్నటువంటి యువతరం ఇప్పుడు ఉద్యోగాలున్నాయి, ఉపాధున్నది, చక్కగా స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు. పోలీసుల గొడవలు లేవు, మిలిటరీ అదలాయింపులు లేవు, ఎవడు ఇబ్బంది పెట్టేవాడు లేడు. హాయిగా ఆస్వాదిస్తున్నారు, ఆడుకుంటున్నారు, తిరుగుతున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, సంపాదించుకుంటున్నారు. ఇంత చక్కటి అవకాశం వచ్చేటప్పటికి వాళ్ళని ఇప్పుడు నువ్వు ఉగ్రవాదంలోకి రా, తుపాకీ పట్టుకో, ఇండియా వాళ్ళని చంపే, అప్పుడు మాత్రమే నీకు స్వేచ్ఛ, అప్పుడు మాత్రమే నీకు విముక్తి అంటే ఇప్పుడున్న స్వేచ్ఛ కంటే ఇంకేం స్వేచ్ఛ కావాలి? కాబట్టి కాశ్మీరీ యువత ఇప్పుడు వాళ్ళని అంగీకరించే పరిస్థితుల్లో లేరు. పాతకాలపు మూర్ఖపు వెధవలు అంటే ఈ యువతకు సంబంధించిన తల్లిదండ్రులు తప్ప మిగతా వాళ్ళందరూ జాగ్రత్తగానే ఉంటున్నారు ఇప్పుడు. ఈ నేపథ్యంలో ఇక వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసి, ఆ మత్తులో వాళ్ళని ఉన్మాదులుగా చేసి దాడులు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం డ్రోన్ల ద్వారా డ్రగ్స్‌ని జారవిడుస్తున్నారు. అట్లా జారవిడిచినటువంటి డ్రగ్‌ని తాజాగా కొరటానా కుర్దు ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు. ఇది పెద్ద సంక్షోభం అని చెప్పాలా. ఇది పాకిస్తాన్ ప్లాన్‌కి అయితే పాకిస్తాన్ అట్లనేం వదలదు. అంత విశాలమైనటువంటి భూభాగంలో ఇప్పుడు ఇక్కడ భారతదేశపు యువతని మతం పేరుతో రెచ్చగొడదామంటే ముస్లిం యువతలో కాస్త చైతన్యం వస్తుంది. మూర్ఖులుగా తయారయ్యే వాళ్ళు ఒక 3% ఉంటే, అలాంటి మూర్ఖత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు 97% మంది వస్తున్నారు. కాబట్టి ముస్లిం యువతకి ముస్లిం సంప్రదాయ వ్యతిరేకమైనటువంటి మత్తు మందుని అలవాటు చేయడానికి సిద్ధపడుతున్నాడు పాకిస్తానోడు. ఇది దరిద్రం. రాబోయేటటువంటి రోజుల్లో ముస్లిం యువత జాగ్రత్తగా ఉండాలి.